శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. మధుకైటబులు విష్ణుమూర్తితో యుద్ధం గురించి మాట్లాడుతూ ఈ ప్రళయ మహాసముద్ర ఘోషను అధక్కరిస్తూ ముక్తకంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. మధుకైటబులారా, మీరేమో ఇద్దరు, నేనేమో ఒకడిని. మీరు ఒకరి తర్వాత ఒకరు నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకున్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజం కదా. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు నీకు తెలియని కాదు. అలసిపోయిన వాడితోటి, భయపడిన వాడితోటి, ఆయుధం వదిలేసిన వాడితోటి, పడిపోయిన వాడితోటి, బాలకుడితోటి మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మం. అంచేత కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను, సంశయించకండి, న్యాయం తప్పను. ఈ ప్రతిపాదనకు వాడు సమ్మతించాడు. వాళ్ళంత దూరాన తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళది స్వేచ్ఛామరణమని, దేవి ఆ వరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేసేనే, ఇంత శ్రమ వ్యర్థమైంది. విషయం తెలిసి ఇంక యుద్ధం చేసి ఏం లాభం? పోని మానేద్దామంటే వీళ్ళు మరణించేది ఎలాగా? వరదర్పితులై బెదిరించి పైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానై ఆ పని చేయదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైన, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలని అనుకోడు. అందుచేత సర్వకామద అయిన పరాశక్తిని శరణు పెడతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏమీ సిద్ధించదు. ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలోనే స్తోత్రపాఠం చేశాడు. నమోదేవి మహామాయే సృష్టి సంహారకారిణి, అనాది నిధనే చండి, భుక్తి ముక్తి ప్రదే శివే. దేవి మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరగను, అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగను. కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను కదా. ఆ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకు రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతుండై నిలబడిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, నేను మేల్కొన్నాను. వెంటనే వీళ్ళతో యుద్ధానికి దిగాను. వీళ్ళ బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్ళని మదమత్తులు చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూసావు కదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దేవార్తి హారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు. ఏం చేయమంటావు? ఎక్కడికి పోవాలి చెప్పు మాత. దీనుడే అభ్యర్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలయ్యింది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది. హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి. ఆ రాక్షసులను మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్ళని సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటబులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చేయి. జయాపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడు కూడా జయించవచ్చు. అంచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసులను జయించావు, దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు, అంతే. ఆ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరిని చెరొక ముష్టిఘాతం ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకుంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయ అయింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటబులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి ఆ చూపులు, కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరినీ హింసించాయి.
ఆ పాపాత్ములు ఆ వక్ర విలోనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషం అనుకున్నారు. కనులు అప్పగిరించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు. మధుకైటబులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసులను చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్ళని వినలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం. కావలసింది కోరుకోండి. దానవ సోదరులకు అభిమానం పుట్టుకొచ్చింది. మన్మదార్తులై జగదానందకారి అయినటువంటి ఆ మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి ఇలా సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాదు. అయినా మాకు వరం ఏమిస్తావు? మేమే ఇస్తాం, కోరుకో. మేము దాతలమే కానీ చెయ్యి చాపేవాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం, కోరుకో అన్నారు. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి. వజ్జులు కావాలి. రమాపతి ఇలా కోరేసరికి మధుకైటబులిద్దరూ ఆశ్చర్యపోయారు. వంచితులయ్యామని గ్రహించారు. గుళ్ళుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తంతా జలమయంగా ఉండడం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకు ఒక వరం ఇస్తానన్నావు. గుర్తుందిగా? మాట మార్చకు. నీకు మేము వజ్జులు అయ్యాం. కాకపోతే నిర్జలమైన విశాలమైన ప్రదేశంలో మమ్మల్ని సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు. ఆ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్మలమైన విపుల ప్రదేశంలో మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచారు. విష్ణుమూర్తి తన చగన భాగాన్ని కూడా 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరు శిరస్సులు ఖండించాడు. తలలో మొండాలు తొడల మీద రాలి పడ్డాయి. మధుకైటబులు నిహతులయ్యారు. వారి కళేబరా నుంచి కొవ్వు అంటే మేధస్సు ప్రవహించి సాగరమంతా వ్యాపించింది. అదే తరువాత కాలంలో మేదిని భూమి అయ్యిందనమాట. అందుకనే మట్టి తినకూడదని అంటూ ఉంటారు. సౌనకాది మహాములారా, మీరడిగిన మధుకైట వృత్తాంతం చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ, సురాసురులకు ఆరాధ్య, ముల్లోకాలకు పరాశక్తి, మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేదశాస్త్రాల నిర్ణయం. నిర్గుణంగానో సగుణంగానో నిత్యం పరాశక్తినే పూజించాలి. సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు, ఆమోదం తెలియచేశారు. అటుపైన యథావిధిగా ప్రశ్నించారు. సూత మహర్షి, ఇంతకు ముందు అన్నావు ఈ వ్యాసుడు పురాణం రచించి శుకుడితో చదివించాడని, గొప్ప తపస్సు చేసి శుకుడు పుత్రుడిగా పొందాడు అని. అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ సంగతులు తెలియచేయి అని అన్నారు. మునీశ్వర్లారా, తప్పకుండా. వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తారంగా చెప్తాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు. మేరుపర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకు కూర్చున్నాడని చెప్పాను కదా. పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు వ్యాసుడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు. తేజస్సులో అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షాల్లో సాటి వచ్చే పుత్రుడు కావాలని ఆకాంక్షించి మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికారవణంతో దేవతలు మునులు విహరించే చోట, బ్రహ్మవిధులు సంచరించే చోట, పవిత్రమైన ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాసుడు తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడికి జటలు రాగిరంగులోకి మారిపోయాయి. ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఇది గమనించిన రుద్రుడు మేళవాడాడు. ఇంద్ర,
తపస్సు పట్ల ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎవరికి ఏ అహితాన్ని కోరరు. రుద్రుడి మాటల్లో దేవేంద్రుడు కుదుటపడ్డాడు. అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో అన్నాడు. పుత్రార్థి అయి తపస్సు చేస్తున్నాడు. 100 ఏళ్ళు పూర్తయింది. అతడికి శుభప్రదమైన పుత్రుడిని ఇవ్వబోతున్నాను అంటూ శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి, ఉత్తిష్ట ఉత్తిష్ట, నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్వి, జ్ఞానకీర్తికరుడు, అఖిల జనప్రియుడు అవుతాడు. సాత్విక గుణసంపన్నుడై అందరి మన్నలను పొందుతాడు. మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి పొందాడు. తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొకవైపు ఆశ్రమంలో యాగాగ్నికి సిద్ధం చేసుకోవాలనే కంగారు. మదించి అగ్నిని రగులుకోచాలి. అందుకని ఎక్కడో దాచిపెట్టిన ఆరుని బయటికి తీశాడు. కాష్టంతో మదిస్తున్నాడు. చిత్తంలో పుత్రవాంఛ మెదులుతోంది. మంతాన ఆరని సంయోగంతో మంతనంతో అగ్ని పుడుతోంది. మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు? పుత్రారుని అనిపించుకునే స్త్రీ నాకు లేదు కదా. పోనీ అంటే రూపయౌవన సంపన్నులైన తరుణిని తెచ్చి పెట్టుకుని పాదాలకు సంకెళ్ళు వేసుకొనా? వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలు చేస్తుంది. ఇవన్నీ నిజమే, కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాత్రం తరుణీమణి ప్రతిబంధకమే. శివుడంతటి వాడికే తప్పలేదు. నిరంతరము కామినీ పాశబద్ధుడు. నేననగా ఎంత అయినా ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమం అంటే ఎలా వస్తుంది నాకు? ఆరిన ముందే కూర్చుని మంతానంలో మదిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టుగా ఆశ్రమం వైపు వచ్చింది. కదలిక మర్చిపోయిన మెరుపు తీగలా ఆకాశంలో దగ్గరగా నిలిచింది. విలాసంగా క్రీగంటి చూపులతో గిలిగింతలు పెట్టింది. వ్యాసుడికి మనస్సులో కదలికలు మొదలయ్యాయి. పెద్ద సంకటం వచ్చి పడిందే. ఏం చేయను? ఒకవైపు ఆశ్రమధర్మం, మరొక వైపు మన్మథ బాణం. నన్ను పల్టీ కొట్టించడానికి ఇది ఇటు వచ్చింది. అంగీకరించినా పూర్తిగా 100 ఏళ్ళు కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడు అని మహాతాపసులు పరిహరించరు. అంతటి మహాతపస్వి ఒక అప్సరస్సును చూసి చటుక్కున ఎలా వ్యవసుడైపోయాడు అని కళ్ళు చిట్లించరు. పోనీ నింద వస్తే వచ్చింది. గృహస్థాశ్రమం సుఖం ముందు అది ఏ పాడిది గనక. వ్రతం చెడినా ఫలం దక్కాలి అన్నారు. నా పుత్రవాంఛ తీరడం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానులు చెప్పారు కదా. అయితే ఈ అప్సరస వల్ల అది జరుగుతుందా ఏమో? నాకైతే సందేహమే. వెనకటికి నాదుడు చెప్పిన కథలోలాగవుతుందేమో. ఆ ఊర్వశి పురూరవుణ్ణి దగా చేసినట్టు ఇది కూడా నన్ను చెయ్యదని నమ్మకం ఏంటి? ఇలా రకరకాల సందేహాలతో, సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మథనం సాగుతోంది అని చెప్పి సూతుడు గుప్ప తిప్పుకోవడం కోసం ఆగాడు. అంతే, మరొక మహాముని అడ్డు తగిలాడు. సూత మహర్షి, ఈ పురూరవ మహారాజు ఎవరు? ఊర్వశ అంటున్నావు, ఆవిడెవరు? ఏం చేసింది? రాజుకు వచ్చిన కష్టం ఏంటి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ కథనాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు. నువ్వు అసలే రోమహర్షుని కొడుకువాయే. మా తనువులు పులకించేటట్టు రక్తి కట్టించు. మహానుభావ, మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు, కానీ నీ వాగామృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరటం లేదు. ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకరించింది. ఉత్సాహం ఉరకలు వేసింది. రసవత్తంగా చెప్తాను విను, ఆనందించండి అంటూ ప్రారంభించాడు. తారా శశాంక వృత్తాంతం. మున్లారా, బృహస్పతికి తార అనే ఒక ప్రియమైన భార్య ఉంది. ఆవిడ చాలా ప్రసిద్ధురాలు, వినే ఉంటారు. మంచి రూపవతి, యవ్వనవతి, నిరంతరము మదవిహ్వలాంగి. ఆవిడ ఆనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడ్డానికని చంద్రుడు ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని. ఆ చంద్రుడు చూస్తూనే కామాతురుడయ్యాడు. చంద్రుణ్ణి చూసి ఆవిడ కూడా అంతకన్నా మదన పీడితురాలయ్యింది. పరస్పరం ప్రేమ అంకురించింది. కలవరపడ్డారు.
తార తన ఇల్లు మర్చిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఇద్దరూ మన్మథ క్రీడల్లో మునిగి తేరుతున్నారు. రోజులు క్షణాలు గడిచిపోతున్నాయి. బృహస్పతి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు. ఒకరోజు తన శిష్యులతో ఒకడిని చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని. కానీ ఆవిడ రాను పొమ్మంది. మళ్ళీ మరొక శిష్యుని పంపించాడు. ఇలా వెళ్ళిన వాళ్ళల్లా తిరిగి వచ్చారు. ఇక వెళ్ళం అన్నారు. బృహస్పతి క్రుద్ధుడయ్యాడు. అయితే నేనే వెడతానని స్వయంగా వెళ్ళాడు. మదమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు. బృహస్పతికి మరీ ఒళ్ళు మండింది. శశి, ఏమిటి నువ్వు చేసిన పని? ధర్మమా? నా భార్యను ఎందుకు అట్టే పెట్టేసుకున్నావు? నేను దేవతలకు గురువును, నువ్వో యజమానుడు. మూడుడా, గురుభార్యను ఇలా ఉంచుకోవచ్చా? అనుభవించవచ్చా? బ్రాహ్మణ్ణి చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చేయడం, గురువుగారి భార్యను అనుభవించడం ఇవి మహాపాతకాలు. ఇటువంటివి చేసిన వాళ్ళతో స్నేహం చేసినవాడు ఐదో మహాపాతకుడు. తెలుసు కదా, నువ్వు మహాపాతకుడివి, దురాచారుడివి. దేవలోకంలో ఉండే అర్హత నీకు లేదు. తారను విడిచిపెట్టు, ఇంటికి తీసుకుపోతాను. లేదంటే దుష్టుడా, గురువార్యాపహర్తమని లోకమంతా ప్రచారం చేస్తాను. భార్యా విరహ దుఃఖితుడై బృహస్పతిలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు. గురోత్తమ, బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు. అక్రోధంలుగా ఉంటేనే వాళ్ళు పూజార్హులు. అన్యదా వర్జనీయులు సుమ. క్రోధం విడిచిపెట్టండి. నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి. తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఉంది. తానై కోరి ఉందిగా, గమనించండి. సుఖపడుతోంది. కొంతకాలం ఉండనివ్వండి. మీకేమిటి లోటు? తర్వాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు కదా. నా స్త్రీ దుష్యతి చారేణ నా విప్రో వేదకర్మణ. విప్రుడు చేసిన పాపం వేదవిహిత ప్రాయశ్చిత్తంతో పోతుందని, స్త్రీకి పరపురుష సంగమం ఋతుస్రావంతో అంతరిస్తుంది అని. ఊహించిన జవాబుకి బృహస్పతి తల తిరిగింది. గిర్రుక్కున వెనక్కి తిరిగాడు. దుఃఖిస్తూ ఇల్లు చేరాడు. కొన్ని రోజులు గడిచాయి. ఊరుకోవడానికి మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళనివ్వలేదు. బృహస్పతి అక్కడే అలా చాలాసేపు నిలబడ్డాడు. చంద్రుడా బయటికి రాలేదు. దుష్టుడు గుమ్మం తొక్కకూడదని వాకిట్నే నిలిచాడు బృహస్పతి. బృహస్పతి కోపం వశం తప్పింది. వీడు నాకు శిష్యుడు, నా భార్య వీడికి తల్లితో సమానం. ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీడిని శిక్షించి తీరాలి అనుకున్నాడు. వాకిట్లో నిలబడి అరుపులు లంకించుకున్నాడు. బుద్ధిహీనుడా, పాపాత్ముడా, సురాధమా, ఏమీ ఎరగనట్టు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా? రా, బయటికి రా. మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు, లేదా నిన్ను శపిస్తాను, భస్మం చేసేస్తాను. అంటూ పెడబొబ్బలు పెట్టాడు. ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి. గబగబా యువతలకు వచ్చాడు. మళ్ళీ అదే నవ్వు, అదే వరుస. ఏమిటి బృహస్పతి, ఎక్కువగా మాట్లాడుతున్నావు? సర్వలక్షణ సంయుత అందాల భరిన తార నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని ఎవతనైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడికి ఇంట్లో ఇలాంటి సుందరీమణి ఉండదగదు, ఉండకూడదు. అందగత్తకు అందగాడి మీద రతి అంటే మోజు ఉంటుంది తప్ప నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం చెప్తోంది. మూర్ఖుడా, తెలుసుకో. నీకు దిక్కుని చోటు చెప్పుకో. ఈ కామినీమణిని మాత్రం ఇవ్వనుగాక ఇవ్వను. కామార్తుడివై నువ్వు ఇచ్చే శాపం నన్నేమీ చేయలేదు. ఓ, నీ ఇష్టం వచ్చింది చేసుకో. చంద్రుడిలా తిరగబడేసరికి బృహస్పతికి అవాక్కు అయ్యాడు. రుసరుసా నడుచుకుంటూ చంద్రుడి ఇంటికి వెళ్ళాడు. గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శచీపతి గ్రహించాడు. అర్ఘ్యపారాదులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపి కుశల ప్రశ్నలు వేశాడు. గురోత్తమ, దుఃఖితులై కనపడుతున్నారు. కారణం ఏమిటి? ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. ఎవరు? బృహస్పతి అన్నమాట.
అప్పుడు ఇంద్రుడు సకల మర్యాదలు చేశాడు. కారణం ఏమిటని అడిగాడు. ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? దిక్పాలకులతో సహా నా సైన్యం అంతా మీ చెప్పు చేతులతో ఉంటుంది కదా. త్రిమూర్తులు కూడా మీ వెంటే ఉండేవారే, మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో, ఇబ్బంది ఏమిటో అని తెలియజేయండి అన్నాడు ఇంద్రుడు. దేవేంద్ర, నా భార్య తారను ఈ చంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమాలినా దుష్టుడు ఇవ్వటం లేదు. ఏం చేయమంటావు? అవమానము దుఃఖము భరించలేక నిన్నిలా శరణు వేడుతున్నాను. దయచేసి కల్పించుకో, సహాయం చెయ్యి. గురువర్య, మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు, దుఃఖించకండి. నేను మీ దాసుణ్ణి. సహాయం చేయడం నా విధి. మీ భార్యను మీకు అప్పచెప్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరికి దూతను పంపుతాను. అప్పటికి ఇవ్వనంటే సైన్యంగా వెళ్ళి యుద్ధం ప్రకటిస్తాను. నా మాట నమ్మండి, కాస్తంత ఊరడిల్లండి. బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలో ఒక సమర్థుడు, విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరికి పంపించాడు. అతడు వెళ్ళి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు. చంద్ర, నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పి రమ్మంది చెప్తున్నాను, విను. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, నీతి నియమాలు ఎరిగిన వాడివి. నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు. నువ్వు నిజమైన పనులు చేయకూడదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి, కర్తవ్యం. ఆ రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో, యత్పరుడివై ఉంటావో బృహస్పతి అలాగే ఆత్మావత్ సర్వభూతాన్ని అనే మాటను గుర్తు చేసుకో. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్ష ప్రజాపతి కూతుళ్ళు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు. చాలలేదా? గురుపత్ని కావాల్సి వచ్చిందా? అంతగా కావాల్సి వస్తే అందచందాలకు, శృంగార విలాసాలకు పెట్టింది పేరైన మేనకాది అప్సరసలు ఉన్నారు కదా. స్వేచ్ఛగా అనుభవించు. గురుపత్నిని విడిచిపెట్టు. నీ వంటి వివేకవంతుల అధికారులు అహంకరించి ఇలా జగసుమైన పనులు చేస్తే ఆ ఆజ్ఞలకు అది ఆదర్శమై అనుకరించరు. అప్పుడే సమాజం ఏమైపోతుంది? ధర్మం మంట కలిసిపోదు. అంచేత చంద్రుడ, గురుపత్ని వెంటనే విడిచిపెట్టు. నీ కారణంగా దేవతలకు కలహం జరగకుండా చూడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.